అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మినీ బ్లాగ్. వచ్చేసి చూస్తున్నారు కదా, ఈ చెట్టు అయితే చాలా చిన్నగా ఉంది. కనకాంబరాలు ఇంతే ఉందన్నమాట. ఎన్ని పూలు పూసాయో చూడండి. అండ్ ఇంకోటి ఇది కూడా, ఇదిగో ఈ మల్లె చెట్టు కూడా చాలా చిన్నగా ఉంది, కానీ ఎన్ని పూలు పూసాయో చూస్తున్నారు కదా. ఇలా పూయడానికి ఒక రీజన్ ఉందండి, ఒక చిన్న చిట్కా కూడా ఉందన్నమాట. ఇదిగో చూస్తున్నారు కదా, ఇది ఒకటేనే కాదు, ఇలా ఇగో చాలా పూలు పూసాయి అనమాట. ఎస్పెషల్లీ నేను కనకాంబరాలు అంటే చాలా ఇష్టం అనమాట. అందుకనేసి నేను పెట్టుకున్నాను. ఇది 1 మంత్లోనే పూలు పూయడం అయితే స్టార్ట్ చేసిందనమాట. అది ఎలా అనేది చెప్తా చూడండి. అయితే ఇందులో ఎండిపోయిన అవి వస్తాయి కదా, అవి ఇందులో వేశారనమాట. కనకాంబరాలు మొలకలు అయితే వచ్చాయన్నమాట. అండ్ ఇంకోటి ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఇవి గ్రీన్ కలర్లో పూచాయన్నమాట. మా చెల్లి తెచ్చింది. యాక్చువల్లీ ఈ కలరే అనుకుంది, బట్ ఈ కలర్లో పూస్తున్నాయి అనమాట. ఇలా గ్రోత్ అవ్వడానికి ఒక చిన్న చిట్కా ఉంది. ఏంటంటే పొద్దున సాయంత్రం మనం రోజు రైస్ కడిగే వాటర్ ఉంటాయి కదా, అవి చెట్లకు పోస్తే ఇలా గ్రోత్ అనేది చాలా బాగా వస్తుంది. మీకు 1 మంత్లోనే రిజల్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మన ఇంట్లోనే పూల చెట్లను పెంచుకోవచ్చు ఇలా మంచిగా. నాకైతే ఎస్పెషల్లీ కనకాంబరాలు అంటే చాలా ఇష్టం అనమాట. అందుకనేసి ఇలా మా వారు వస్తుంటారు రోజు పొద్దున సాయంత్రం అయితే చెట్లకి. ఇదైతే చూస్తున్నారు కదా, మల్లె చెట్టు, మల్లెపూలు ఎంత బాగా పూసాయి. అండ్ కనకాంబరాలు మల్లెపూలు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో అయితే ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. బాయ్ బాయ్.